ఇంతకుముందు రాష్ట్రంలో ఎక్కడ చూడు చేవెళ్ళ చెల్లెమ్మ గారి పేరు అంటే సబితా ఇంద్రారెడ్డి గారి పేరు ఎప్పుడు వినిపించేది. ఇటీవల కాలంలో అంటే ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత మీ పేరు కాస్త నెమ్మదించింది, అంటే కొద్దిగా సైలెంట్గానే వినిపిస్తుంది. గతంలో ప్రజాస్వామ్యయుతంగా పనిచేసేది మీడియా కూడా. ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతిపక్షాల న్యూస్ అసలు చూపించొద్దనే గీత గీసుకున్నట్టుగా అనిపిస్తుంది అంతే కొంత. అంటే ఇప్పుడు కాంగ్రెస్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నేనే సీఎం అనేవారు ఎక్కువైపోయారు. కార్యకర్తల కన్నా సీఎంలను చెప్పుకునే వాళ్ళు ఎక్కువైపోయారు అనమాట. అంటే రేపొద్దున మీరు కూడా 2019 ఎన్నికల్లో బరిలో ఉండి గెలిస్తే మీరు కూడా సీఎం బరిలో ఉన్నారా, రేసులో ఉన్నారా? ఎవరిని ఉద్దేశించి అంటున్నారు కానీ అట్లా ఎవరు చెప్పుకోరండి, మీరు ఎట్లా పుట్టిస్తూ ఉంటారు. ఆంధ్రోళన పక్కన పంపించడంలో మీ పాత్ర కూడా ఉంది కదా. ఆంధ్రోళన పక్కకు పంపించడం అనకండి మీరు, అది మాట్లాడద్దు. తెలంగాణ కావాలని కోరినాం కానీ ఆంధ్ర వాళ్ళని వెళ్ళిపోమని ఎక్కడ చెప్పలేదు. తెలంగాణ కావాలంటే ఆంధ్ర సపరేట్గా వెళ్ళిపోమని కదా. 2014 ఎన్నికల్లో కూడా తల్లిగారైనా ఇష్టపూర్వకంగా చెప్పలేదు, మీరే బలవంతంగా అంటే ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించారు ఇంట్లో. ఒక విధంగా చెప్పాలంటే అడగచ్చు అడగకూడదు అసలు ఈ క్వశ్చన్, కానీ దాడికి కూడా యత్నించారు ఇంట్లో కుటుంబ సభ్యుల మీద. టికెట్ రాకపోతే ఎంతకైనా తెగిస్తా నేను, నాకు టికెట్ రావాల్సిందే, ఇక రాజకీయాలు సాధించుకొని అమ్మను కూడా మీరు బెదిరించి మరీ టికెట్ ఇప్పించుకున్న రాజకీయాల్లోకి వచ్చారనేది ఒక పెద్ద అపవాదం ఉంది మీ మీద. అయితే నా జీవితంలో నేను ఎప్పుడు ఓడిపోయినందుకు కూడా అంత బాధపడలేదు. మంత్రిగా పనిచేసిన ఇంద్రారెడ్డి గారికి ఆ రోజు ఉన్న ఆస్తులు ఎంత, ఆయన కుటుంబానికి అంటే ఈరోజు సబితా ఇంద్రారెడ్డి గారికి తన కుమారులకు ఉన్న ఆస్తులు ఎంత అంటారు? రాజకీయాలలో ఉన్న వాళ్ళందరూ ఆస్తులు కూడగట్టుకోవడానికే వస్తారనే ఇంప్రెషన్ ఏదైతే ఉందో తప్పంటండి. మీరు మంత్రి అయిన వెంటనే సబితా ఇంద్రారెడ్డి గారు మంత్రి, షాడో మంత్రి మరొకరు ఉన్నారు కార్తీక్ రెడ్డి గారు. ఏది కావాలన్నా కార్తీక్ రెడ్డి గారే. రాష్ట్రంలో ఏ గనికి లీజు కావాలన్నా ఏది కావాలన్నా చిటికెల్లో కార్తీక్ రెడ్డి గారిని ప్రసన్నం చేసుకుంటే చాలు, ఎంతటి లైసెన్స్ అయినా తన ఇంటికి గడప ముందు వచ్చి వాళ్తుంది అనేవారు. ఇక మాట్లాడే వేదోలు ఎవరు మాట్లాడారు నాకు తెలియదండి, నాకు చాలా ఆవేశం వస్తుంది. ఈరోజు తీసుకుంటే రంగారెడ్డి జిల్లానే కాదు, హైదరాబాద్ సిటీ నగర నడిబొడ్డునంటే కూడా ఎక్కువ విశాలమైన భూములన్నీ కూడా కార్తీక్ రెడ్డి గారి పేరు మీదే ఉన్నాయి. ఇప్పుడు మాకు అవి అడ్రస్ దొరకట్లేదండి, మీకు ఏమన్నా దొరికితే తెచ్చివ్వండి. ఎలా నింద వేస్తారండి? కార్తీక్ చెప్తే కానీ చేయలేని పరిస్థితుల్లో నేనున్నానా? అంత తక్కువ అంచనా వేస్తారండి? మీ హయాంలో పనిచేసిన శ్రీలక్ష్మి ఐఏఎస్ శ్రీలక్ష్మి గారిని కూడా అరెస్ట్ చేశారు, మిమ్మల్ని కూడా సిబిఐ విచారించి పంపించింది. అయితే కేంద్రంలో యూపీఏ సర్కార్ ఉండటంతోనే మిమ్మల్ని వదిలిపెట్టారు, లేకపోతే ఆ ఉచ్చులో సబితా ఇంద్రారెడ్డి గారు కూడా బిగుసుకుపోయేవారు. సిబిఐ ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు విచారించారు? అంటే ఇంతకన్నా ఎక్కువ మాట్లాడారు, ఎందుకంటే అది కోర్టులో నడుస్తుంది కాబట్టి ఇంతకన్నా ఎక్కువ మాట్లాడారు. పరిటాల రవిని హత్య చేసిన నిందితులతో కూడా కార్తీక్ రెడ్డికి నేరుగా పరిచయాలు ఉన్నాయి. మద్దల చెరువు సూర్యనారాయణ కావచ్చు, భాను కిరణ్ కావచ్చు, వీళ్ళతో నేరుగా పరిచయాలు ఉన్నాయి. వాళ్ళతో కలిసి భూదందాలు ఇష్టానుసారం చేశారు. మీరు లిస్ట్ తీయండి. ఇప్పుడు మేము అధికారంలో లేము కదండి, ఇప్పుడు లిస్ట్ తీయండి. అదే మీరు చెప్తున్న వ్యక్తులందరూ సూరి కావచ్చు, భాను కావచ్చు, ఎవరైనా చాలా మందితో పరిచయాలు ఉన్నాయి. మరి వాళ్ళందరినీ ఎందుకు అనట్లేదండి? కార్తీక్ రెడ్డి ఒకడే ఎందుకు దొరికినాడు? సినీ నటుడు కృష్ణుడు ఉన్నారు, కృష్ణుడికి సంబంధించిన ఒక అపార్ట్మెంట్ విషయం కూడా కబ్జాకు గురైంది. ఇట్లా కూర్చొని టీ తాకుంటూ టీవీ చూస్తుంటే ఇట్లా వేస్తారు కదా మీరు బ్రేకింగ్ న్యూస్లో, అట్లా 50 కోట్ల ప్రాపర్టీ కబ్జా, డేగలు. ఎవడరా నాన్న 50 కోట్ల కబ్జా ఇద్దరం చూస్తున్నాం కూల్గా. తిరిగింది స్టోరీ, ఆఖరికి వస్తే వీడి పేరు వచ్చింది. కృష్ణుడిని మళ్ళీ ఇప్పుడు ఇంటర్వ్యూ చేయండి, నా రిక్వెస్ట్. ఇప్పుడైనా కృష్ణుడు మనస్ఫూర్తిగా గుండె మీద చేసి చెప్పాలి. రాజకీయంగా నన్ను ఎదుర్కోవడానికి చేతగాక ఇంటర్నల్గా జరిగిన రాజకీయాలలో లేకపోతే నా పదవి టార్గెట్తోనో వాడు బ్లేమ్ అయిపోయాడు. నా హోమ్ మినిస్టర్ నాకు రావడమే మన దురదృష్టం. ఎందుకు అంత అభిమానం సబితా ఇంద్రారెడ్డి గారు అంటే? రాజశేఖర రెడ్డి గారికి అన్నా చెల్లెల అనుబంధానికే ప్రతీక అన్న విధంగా ఉండేవారు చేవెళ్ళ చెల్లెమ్మ గారు. అసలు
ఇంద్రారెడ్డి గారు ఇక టీడీపీలో అంటే ఏ టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు గారికి అయితే వెన్నుపోటు పొడిచారు చంద్రబాబు నాయుడు గారు నడిచలేని కాంగ్రెస్లోకి వచ్చారు కదా. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 2000 సంవత్సరంలో కారు ప్రమాదంలో చనిపోయారు. అసలు ఆ వార్త మీకు ఎలా తెలిసింది, అంటే ఎంతసేపటికి తెలిసింది అది? యాక్చువల్గా ఆ రోజు చాలా పెళ్ళిళ్ళు చేశారండి మా వాళ్ళు. కొంచెం రిలాక్స్ అయ్యి ఒక హాఫ్ అన్ అవర్ రిలాక్స్ అవుతానని చెప్పారు. అప్పటికే చాలా ఫోన్లు రింగ్ అవుతూ ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇచ్చాను. అందులో శంకర్రావు గారు ఫోన్ చేశారు, అప్పుడు ఎమ్మెల్యే కదా. వారు ఫోన్ చేశారండి అంటే అదే ఒక ప్రోగ్రామ్ పోయేది ఉంది వెళ్తానని చెప్పి రెడీ. సరే అక్కడ కార్యక్రమం అంతా అయిపోయినాక రిటర్న్లో వస్తున్నప్పుడు ఫోన్ చేయడం అలవాటు ఆయనకి ఎప్పుడు 2 hours 3 hours ఒకసారి. 2 hours అయిపోయింది, నా ఫోన్ రీచ్ అవ్వట్లేదు, నేను బయలుదేరిన చెప్పమని పక్కన ఉన్న అబ్బాయికి ఒక అబ్బాయి చెప్పాను. అసలు నా ముందు నుండే ఆయన బాడీ తీసుకుపోతుంటే నేను నమ్మట్లేదు అసలు. అంటే నా ముందు నుండే తీసుకెళ్ళిపోతుంటే కూడా నేను నమ్మలేదు. చూడమంటే కూడా నేను అసలు కాదని చెప్తున్నాను. అసలు కారైనా నమస్కారం అండి, నేను మీ సవితా ఇంద్రారెడ్డిని. నా ఇంటర్వ్యూ i-Dream న్యూస్లో చూడండి. నమస్కారం అండి, నేను కార్తిక్ రెడ్డి. నాది మరియు మా అమ్మగారిది ఇంటర్వ్యూ మీరు i-Dreamsలో తప్పకుండా చూడండి. నాగరాజ్ అన్న చాలా అంతర్గత విషయాలు మాలో తెలుసుకొని మీ ముందు పెట్టే ప్రయత్నం చేశాడు. చూసి ఆస్వాదిస్తానని కోరుకుంటున్నాను. నమస్కారం.